హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరికీ హ్యాపీ గుడ్ మార్నింగ్. ఈరోజు మార్నింగ్ వచ్చేసి నేను ఇక్కడ సేమియా పులిహోర అయితే ట్రై చేస్తున్నానండి. ఫస్ట్ టైం అంటే చాలా ఫస్ట్ టైం ఇది. ఇక్కడొచ్చేసి సేమియా పులిహోర చేస్తున్నాను. ఈరోజు బిట్టు వాళ్ళకు కూడా హాలిడేస్ ఇచ్చారు కదా! బంద్ అనేసి. సరే అనేసి నార్మల్‌గా మార్నింగ్ ఏం చేద్దాం టిఫిన్ ఒకటి నానబెట్టట్లేదు. మొన్ననే కదా రీసెంట్‌గా దోస అయిపోయింది. ఈ 2 డేస్‌లో ఇడ్లీ పెట్టేస్తాను. ఇప్పుడైతే సేమియా చేసేద్దామని సేమియా పులిహోర ముందుగా ఒక కప్ అయితే వాటర్ తీసుకోండి. ఒక కప్‌తో సేమియా వేసుకోండి. ఈ కప్పు వాటర్‌లోనే కొద్దిగా సాల్ట్, పసుపు వేసుకోండి. వాటర్ మరుగుతున్నప్పుడు సాల్ట్, పసుపు వేసుకుంటేనే మంచిగా పడుతుందనమాట సేమియాకి. తర్వాత తాలింపు వేసేటప్పుడు వేస్తే అంత బాగా పర్ఫెక్ట్‌గా కలవదు. ఇలా మనకి అది పొంగొచ్చేంత వరకు ఉంచుకొని ఒక 70% ఉడికిందో లేదో ఒకసారి అయితే చెక్ చేసుకోవాలి. మరి మెత్తగా అయితే అంత బాగుండదనమాట. అంటే దగ్గరికి అయిపోతే సేమియా మనం తింటాం కదా! అలా అయిపోతుంది. ఉప్మా, పులిహోర అంత టేస్ట్ అయితే రాదనమాట. ఇలా 70% ఉడికినాక తీసుకొని జల్లించే గిన్నె ఉంటుంది కదా! ఇక్కడ నా దగ్గర బూందీ గంట ఉంటే అందులో అయితే వేసుకున్నాను. చూసారు కదా! ఇలా 70% ఉడికిపోయింది. కలరింగ్ అనేది కూడా చేంజ్ అయింది చూసా. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే తాలింపు వేసుకుంటున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఫస్ట్ టైం కదా ట్రై చేశాను. కానీ అంత తెలవదు నాకు కూడా పర్ఫెక్ట్‌గా వస్తదని నేను గెస్ చేయలేకపోయాను. కానీ మనం అనుకున్నప్పుడే బాగొస్తుంది ఏదైనా అనుకోనప్పుడే కదా! తక్కువ చేసుకున్నప్పుడు ఇంకా బాగా కుదురుతుంది. ముందైతే కొద్దిగా జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినువులు, కొద్దిగా జీడిపప్పు, బాదం, జీడిపప్పు, పల్లీలు, ఒక ఎండుమిర్చి, 2 పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకున్నాను. ఫ్లేవర్‌కి టేస్ట్ అయితే సూపర్ అనిపించిందనమాట. కిర్రాకుంది నాకైతే బాగా నచ్చింది. ఇలా కొద్దిగా మగ్గిపోయిన తర్వాత ఇందులో కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇలానే ఒకసారి అయితే ట్రై చేయండి. సింపుల్‌గా కూడా ఉందనమాట. ఇప్పుడు మనం సేమియా ఉప్మా తిన్న వాళ్ళం ఉంటాము. సేమియా నార్మల్‌గా చేసుకొని తింటాం. ఒకసారి ఇట్లా ఎవరు ట్రై చేసి ఉండరు. నాకు తెలిసి మాక్సిమం చాలా తక్కువ మందికి తెలుస్తది. నేనే ఇప్పుడు చూసానంటే ఇక నమ్మండి, ఆలోచించండి. ఇలా ఫైనల్లీ మహి అక్క వాళ్ళ పాప ఒక వీడియోలో చెప్తుంటే చూసాననమాట. సేమియా పులిహోర ఇది ఎలా ఉంటది చూద్దాం అనేసి నేను కూడా యూట్యూబ్‌లో చూసే నేర్చుకున్నాను. విస్మయ్ ఫుడ్ చెప్తారు కదా! తను ఆ అంకుల్ తన దాంట్లో చూసి అయితే నేర్చుకున్నాననమాట. నెక్స్ట్ ఈ తాలింపన్ని వేసుకొని ఇది మగ్గిపోతుంది. ఇందులో అయితే నెక్స్ట్ వచ్చేసి సేమియా అయితే యాడ్ చేసి ఇది దీనికి అతుక్కుందనమాట వాటరు. నెక్స్ట్ వచ్చేసి చిన్నగా ఒక గరిటెతో తీసైతే మొత్తం ఇలా వేసుకున్నాను. ఇందులో వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుంటే ఆహా! మస్తు అనిపించింది. సాల్ట్ అనేది స్టార్టింగ్‌లోనే వేసుకున్నాను. నేను మళ్ళీ అయితే యాడ్ చేసుకోవట్లేదు. కరెక్ట్‌గా సరిపోయింది నాకు. మళ్ళీ మళ్ళీ ఎక్స్ట్రా అయింది కానీ. ఇప్పుడు ఇది గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఒక లైట్‌గా నిమ్మరసం వేసుకొని ఒక 10 మినిట్స్, 5 మినిట్స్ అలా వదిలేయండి. మంచిగా పొడి పొడిలాడుతూ మనకు సూపర్‌గా అనిపిస్తుందనమాట. సూపర్ యమ్మీగా ఉంది. అసలు టేస్ట్ కూడా మా అందరికైతే చాలా బాగా నచ్చింది. మా బిట్టు కూడా నిజంగా అమ్మ సూపర్ ఉందనేసి తక్కువ చేసినప్పుడే బాగుంటది కదా! అప్పుడే ఎక్కువ తింటారు పిల్లలైనా ఇంట్లో వాళ్ళు కూడా. ఫైనల్లీ మా మార్నింగ్ డే రొటీన్ అయితే ఇలా జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మధ్యాహ్నం నుంచి ఇంక నేను బిట్టు కూడా ఇంటికాడే ఉన్నాడు. మొన్న నెక్స్ట్ సండే కూడా ఫిష్ అయి తెచ్చుకున్నారు కదా! చికెన్ తినలేదు. ఇక నేను కూడా మొన్న ఫిష్ తినలేదు కదా అనేసి మా వారైతే చికెన్ తీసుకొని వచ్చారు. కొంచెం ఫీవర్ అయితే ఇప్పుడు క్లియర్ అయిపోయిందనేసి. స్టార్టింగే ఇక ఇవన్నీ ఇట్లా కోసి పెట్టేసుకున్నాను అనుకోండి, చిన్న బాబు ఉన్నాడు కదా ఇబ్బంది అవుతుంది. అలాంటి బాధ ఏం లేకుండా ఇట్లా ముందే అన్నీ కట్ చేసుకొని పెట్టేసుకొని ఉంచుకుంటే నాకు పని తొందరగా అవుతుంది. తనని మళ్ళీ ఏడ్చినా ఎత్తుకొనైనా చేసుకోగలుగుతా అనేసి మా వారైతే ఇలా సెట్ చేశారు నా కోసం. ముందుకైతే ఒక గిన్నె పెట్టేసుకొని అందులో కొద్దిగా దాల్చిన చెక్క, లవంగాలు, బిర్యానీకి ఎక్కువ స్పైసెస్ లేకుండా సింపుల్‌గానే చేశాను. ఈళ్ళేంటంటే ఉట్టి చికెను అంత తినాలనిపించదు. కొంచెం లైట్‌గా బగారన్నం చికెన్ ఘాటు అస్సలు ఉండొద్దనేసి ముందే చెప్పారనమాట. కొంచెం వెజ్ రైస్ లాగైతే చేశాను. వెజిటేబుల్స్ ఎక్కువ వేసేసి ఆలుగడ్డ, క్యారెట్, టమాటా, బీన్స్ కూడా ఉండే కానీ ఎక్కడ పెట్టినా దొరకలేదండి ఆ టైంలో. ఇంకా చిన్నోడు కూడా అప్పటికే లేసిండు అనేసి ఇక ఉన్న వాటితోని అడ్జస్ట్ చేసి ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి వేసి టమాటా, క్యారెట్, పచ్చిమిర్చి వేశాను. కొంచెం లైట్‌గా శనగపప్పు నానబెట్టి వేశాననమాట. టేస్ట్ కూడా చాలా బా వచ్చింది. ఇది ఇలా వేసుకొని కలిపేసుకుంటే ఇక్కడ బ్లర్ వచ్చిందనమాట వీడియో నేను అది చూసుకోలేదు. నెక్స్ట్ వచ్చేసి ఇలా కొంచెం కొంచెం అయితే కలుపుకుంటున్నాను. ఇందులో కొద్దిగా లైట్‌గా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినప్పుడు ఆ స్మెల్ మాత్రం మస్తు అనిపిస్తది కదా అండి! అది ఎక్కడుంటదో తెలీదు. ఇందులోనే కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని అది కూడా కలిపేసుకున్నాక ముందుగానైతే రైస్ నానబెట్టేసుకొని ఉంచుకున్నాను. ఒక కప్పు గ్లాస్ రైస్‌కి కప్పున్నర వాటర్ అయితే సరిపోతుంది. గ్లాస్‌కి గ్లాసున్నర 2 గ్లాసులు అయితే అట్లా. నేను 3 గ్లాసులు రైస్ తీసుకున్నాను కాబట్టి 4:30 వాటర్ అయితే యాడ్ చేసుకొని, ఆ వాటర్ మరుగుతున్నప్పుడైతే వేసినప్పుడు చాలాసేపు తెల్లుతుందనేసి సిమ్‌లో పెట్టేశాననమాట. ఇక ఒకదాన్ని నేను ఒక పక్క అయితే వేస్తూనే ఉన్నాను. నాకైతే మస్తు భయమైతుంది. మా చిన్నోడు మధ్యలో లేస్తే ఇబ్బంది అవుతుంది. అప్పటికి స్టార్టింగ్ కొంచెం లేచిండు. మధ్యలో ఊపి ఊపి పడుకోబెట్టి మళ్ళీ వచ్చా అనమాట గ్యాస్ సిమ్‌లో పెట్టేసి. అప్పటికే వాటర్ చాలాసేపు అవుతుందనమాట తెల్లి. ఇందులోనే కొద్దిగా వాటర్‌లోనే కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోండి. మనకైతే ఆ రైస్ అనేది ఉడికిపోయింది. ఒక పక్క అయితే ఇంకా నెక్స్ట్ చికెన్ కర్రీ అయితే పెట్టేసుకున్నాను. 11:30 కల్లా స్పీడ్‌గా పని చేయాలనుకుంటాం కానీ అప్పటికి నాకు అసలు టైం సరిపోవట్లేదండి. మంచిగా ఫ్రెష్‌గా అల్లం, వెల్లుల్లి కూడా నూరేసి ఉంచేసుకున్నాను. ఇక్కడ ముందైతే ఆయిల్ వేసుకొని ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, కొద్దిగా లైట్‌గా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక దాల్చిన చెక్క వేసుకొని చికెన్ కర్రీ చేసిన ఎక్కువ స్పైసీ లేదు. చాలా సింపుల్‌గా నీట్‌గా మస్తు అనిపించిందనమాట. ఎప్పుడు వాటర్ అయినా కానీ ఈసారి వాటర్‌తో ఎక్కువ ఉడికించాను చికెన్‌ని. ఎందుకంటే
మా వారు కొంచెం అలా అయితే సూప్ లాగా బాగుంటుంది, గ్రేవీ లాగా కొంచెం సూప్ లాగా పెట్టేసి అన్నారు. లాస్ట్కి మీకు ఆ వీడియో ఫోటో తీద్దాం అనుకున్నాం కానీ అసలు మేము తీయలేదండి. నాకు అప్పటికి కుదరలేదనమాట. కొద్దిగా లైట్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచిందని కొంచెం ఇంట్లో మిగిలింది అది కూడా వేసేసుకున్నాను, కొత్తిమీర కూడా వేసి అంతా ఒకసారి కలిపేసుకున్నప్పుడు ఈ స్మెల్ అయితే మస్తు అనిపిస్తుంది కదా. మీలో ఎంతమందికి ఇట్లా అనిపిస్తుంది నాకైతే తప్పకుండా అయితే కామెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇందులో కొద్దిగా చికెన్ అయితే యాడ్ చేసుకొని కొద్దిసేపు అయితే మూత పెట్టేసుకున్నాను. చూసారు కదా, ఒక 10 నిమిషాలు మూత పెట్టేసుకొని అట్లా ఓపెన్ చేసి చేసినప్పుడు మస్తు అనిపిస్తుంది. అంటే మొత్తం కలరింగ్ అనేది చేంజ్ అయిపోయి వాటర్ అనేది ఫామ్ అయిపోతుంది కదా. ఈ నెక్స్ట్ ఇందులో కొద్దిగా పసుపు అయితే ఇక్కడ యాడ్ చేసుకొని ఒకసారి అయితే కలిపేసి పక్కన పెట్టేసుకున్నాను. నేను ఈ సిమ్లోనే పెట్టి చేసుకుంటున్నాను. ఈ మధ్య హైలో పెడితే చిన్నోడు ఉన్నాడు కదా అండి, చాలా జాగ్రత్తగా చేయాలి నేను ఏం చేసినా. ఇప్పుడు ఇలా కొద్దిసేపు మగ్గిపోయింది. ఇంకా 10 నిమిషాలు మూత పెట్టి తీస్తే వాటర్ ఫామ్ అయిపోయాక ఇందులో కొద్దిగా టేస్ట్కి సరిపడా కారం, కొద్దిగా సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాను. ఇవి రెండు వేసుకొని మంచిగా కలిపేసుకోండి. చూడటానికి చూడండి ఎంత బాగుందో కర్రీ, మాత్రానికి అసలుకి మస్తు టేస్ట్ అనిపించింది నాకు కూడా. ఇలా మగ్గిపోయింది కదా, మగ్గిపోయినాక ఇందులో కొద్దిగా ధనియాల పొడి అవి కూడా ఇవన్నీ యాడ్ చేసుకొని ఇలా వాటర్ వేసుకున్నాను అనమాట. నాకు ఇక నెక్స్ట్ వీడియో అయితే అంత నేను తీయలేదు, ఆ రోజు ఈవినింగ్ అనమాట. ఇక కర్రీ అవన్నీ అయితే అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఈవినింగ్ లాగ్ ఇక్కడ అది ఇంతకు ముందు రోజు ఈవినింగ్ లాగ్ అనమాట. బిట్టు స్కూల్ నుంచి వస్తున్నాడు అనమాట. ఇక తను వచ్చేసరికి నా పని అంతా అయిపోయింది, ఎందుకంటే వస్తే తనని చూసుకోవాలి, చిన్న బాబుని చూసుకోవాలి, ఇద్దరిని ఇబ్బంది అవుతుంది అనేసి వాళ్ళు వచ్చేసరికి అయితే ముందు స్పీడ్గా బట్టలు అయితే మడతేసేద్దాం కొద్దిసేపు టైంపాస్ అనుకుంటా. వాళ్ళు వచ్చిలో బట్టలు ఇంట్లో పని అయిపోయింది, గిన్నెలని రుద్దేశాను, అంతా నీట్గా ఇల్లు ఊడ్చి పెట్టేసుకున్నాను అనమాట. ఈ 4 బట్టలు కూడా మడతేస్తే అయిపోతుంది. మళ్ళీ చిన్న కూడా ఒక పక్క పడుకున్నాడు, తనను కూడా చూపిస్తా. ఇక నాకు కూడా ఇక టైం లేదు, మళ్ళీ వాళ్ళు వస్తే ఇంకా ఇబ్బంది అయిపోతుందండి, తెలియకుండానే టైం ఎక్కువైపోతుంది. నేనైతే మడత వేసేటప్పుడు మన టీషర్ట్ని సగం మధ్యలో వేసి అటు ఇటు సైడ్స్ తీసుకొని తొందరగా అయిపోతుంది పనేసి ఎప్పుడు అలానే చేస్తాను. ఇది చాలా చిన్నగా ఉంటుంది కదా మా గదులు, అంత వీడియో నాకు తీయడానికి మీకు సెట్ చేసి చూపించడానికి అంత అనిపించదు అనమాట. మళ్ళీ ఎందుకంటే టైం అనేది కూడా నాకు అసలు సరిపోదు. ఎప్పుడో ఒకసారి మా చిన్నోడు పడుకున్నప్పుడు మాత్రమే నేను చూపిస్తాను. ఇవి చిన్న ఇన్నర్ వేర్స్ బిట్టు అనమాట. అసలు వేసుకోనండి, నార్మల్గా అయితే అందరూ ఏమో వేసుకోవాలని చెప్తారు, తనకేమో ఎక్కువ ఇష్టం ఉండదు అనమాట. పర్లేదు, ఫైనల్లీ ఇలా నా రోజు రొటీన్ ఇలా అయితే జరిగిపోయింది. ఇది ముందు రోజు. ఇంకా నిన్నైతే అసలు నాకు టైం గ్యాపే దొరకలేదనమాట. బిట్టు ఇంట్లో ఉంటే నాకు చాలా కష్టం పని, ఇంకెక్కువ అల్లరి చేస్తాడు, అన్నీ సదురుతాడండి, అన్ని రిపేర్లు చేస్తాడు, అది గుంజుతాం ఇది గుంజటం ఏదో ఒకటి తీస్తుంటాం. మీ ఇంట్లో పిల్లలు కూడా ఇంతేనా? మా కన్నయ్య ఎక్కడ లేస్తాడో, ఈ పని మధ్యలో ఎక్కడెక్కడ ఆగిపోతుందని స్పీడ్గా చేస్తున్నాను నేను. ఎందుకంటే ఆయన లేస్తే చాలా కష్టం అండి, మనం చేయలేము అసలు ఏ పనిగా. ఆయన కళ్ళ ముందే ఉండాలి, లేకపోతే ఆయన ఎత్తుకొనే ఉండాలి. ఇక అందుకోసం అనేసి నేను స్పీడ్గా ఇట్లా పని చేసుకుంటూ అయిపోయేలోపు మా వాళ్ళు అయితే వచ్చారనమాట. నా బట్టలు అట్లా అయిపోయింది, సెల్ఫ్లో పెడదామనేసి లోపు అయితే వాళ్ళైతే వచ్చారు. మీ ఇంట్లో కూడా ఇలానే ఉంటుందా? నాకైతే తప్పకుండా కామెంట్ చేయండి. ఫీవర్ అయితే తగ్గిపోయింది, కొంచెం లైట్గా కోల్డ్ అనమాట అంతే. ఇక నా వీడియో కనుక ఎవరైనా ఫస్ట్ టైం ఇంట్లో చూస్తున్నట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, వాచింగ్ మై వీడియోస్ అండి. నా మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా నాకు ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజుకి ఒక పిల్లో అయితే బెడ్షీట్ అయితే ఉతికేస్తున్నాను అనమాట. ఇంతలో వాళ్ళు వచ్చేసారు. మా బిట్టు ఏమి ఇక్కడ రాగానే కొంచెం మార్నింగ్ పూరి ఉంటే తింటున్నమాట. బాయ్ బాయ్.